చూడురి 4 బీర్లు వేసుకున్నాం. అబద్ధం వద్దు, గీయానే తెప్పించు, 4 బీర్లు తెప్పించు. స్టఫ్ తెప్పేయమన్నా తెప్పినంటా నేనే. మళ్ళీ మీదికి వెళ్ళాను నన్ను ఒక తిట్టు కూడా తిట్టినానే. పిచ్చి చూడండి అన్నాను. అరే ప్రణయ్ నీ మన తిట్టినారా? హలో పవన్, 4 బీర్లు తీసుకున్నారా? నువ్వు స్టఫ్ తీసుకో, కూర్చొని తాగొచ్చు. ప్రణయ్ గాని కూడా పట్టుకొత్తా. చికెన్ దే మరి, స్టఫ్ అంటే పుట్నాలు తెచ్చావు. సరే. అరే ప్రణయ్, ఒక 4 బీర్లు తీసుకోరాదురా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, స్టఫ్కు చికెన్ నేనే తెప్తా. అట్లనే పవన్ గారు కూడా వస్తాడు, ముగ్గురం కూర్చొని తాగదు. తాగుడైతే ఓకే కానీ స్టఫ్ అయితే చికెన్ వద్దురా, పుట్నాలు తీసుకుంటా చాలు. ఎందుకంటే కార్తీక మాసం కదా, మళ్ళీ నేను తినను. మరి బీర్లు? ఏమోరా, అమ్మ చికెన్ అయితే తినొద్దు అన్నది. మందు గురించి అయితే ఏం చెప్పలేదు మరి. ప్రత్యేకించి చెప్పాలన్నారా? మందంటే చాలు ఏదైనా చేస్తారు. నీ తట పట్టినకే కదా నీ ఇట్లా తయారయ్యాను. సరే పుట్నాల పట్టుకొత్తటి, ముల్లకొబ్బి దగ్గర కలుద్దాం. అక్కడ రెడీగా ఉండు. సరేరా. పవన్ రారా, బయటికి పోదాం. అప్పుడేనా? ప్రణయానికి ఏదో పని ఉందాడ, ఇప్పుడే స్టార్ట్ ఇద్దాం అంటాను. అరే చెప్పడం మర్చిపోయింది రా, చికెన్ వద్దులే, పుట్నాలు తీసుకుందా. చికెన్ వద్దా అన్నమాట? ఇప్పుడు చెప్తావేంది? ఆల్రెడీ పోయి చికెన్ పొయ్యి మీద వేసిన అతనేమో రాట్లే కారా? మసాలా లేదే ఇంకా. అది ఇప్పుడు అవసరమా? ఇంకొద్దా నువ్వు చెప్పు ఫస్ట్. చెప్పులు అయితే కాళ్ళతో ఎండలో నడుచుకుంటూ పోయి వచ్చిన. చెప్పులు బాగానే ఉన్నాయి కారా? ఇప్పుడే కుట్టించిన అవి. అయినా ఇప్పుడు ముచ్చటి మార్చను. గిన్నెల గిత్త చేయపో. వద్దాను అంటుండు. రుచలు తెచ్చుడు, గిన్నెలు తెచ్చుడు అని పెట్టుకోకుండా. నిజం చెప్పు, నిజంగా తెచ్చినా వద్దుగా అందా నీ నమ్మకం. ప్రణయ్ ఆల్రెడీ పట్టుకపోయి బాటిల్ ఎడబెట్టి ఇడైపోయిండు. ఏమో కడుపు కాలైతే ఒక పెగ్ ఎక్కువ పడుతుంది కదా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మీరేమర్రా? మా తమ్ముడు రా, ఊరు నుంచి వచ్చి నిన్ననే. చికెన్ ఏదిరా? చికెన్ తెస్తా అన్నావు కదా. నువ్వు వద్దన్నావు కారా? నేను వద్దంటే మీరు తెచ్చుకున్నా, మీరైనా తింటారు కదరా. అరే నీకు వద్దన్నప్పుడు మళ్ళీ నిన్ను చూసుకుంటే తింటాం రా. అసలు మళ్ళీ కార్తీక మాసం ఇది. అరే రాకి, నేను చెప్తా ఉంటా చూడు, సందీప్ వీడే. నువ్వేనన్నా సందీప్ అంటే? మా అన్న చాలాసార్లు చెప్పినాను. అసలు ఏ సిట్టింగ్ ఉన్నా కానీ ఫస్ట్ నువ్వే ముందు ఉండవాడు కన్నా. పెళ్ళి అయినా పంచాయతీ అయినా ఏదున్నా కానీ ఫస్ట్ నువ్వే ఉండవాడు కన్నా. ఒక్క ముక్కలు చెప్పాలంటే మా అన్న చెప్పింది తెలుసా? అసలు ఈయన అసలు ఆయన ఇంకా ఊళ్ళో అసలు ఇంకోటి కూడా పుట్టినాడ. ఇంత గొప్పగా చెప్పిండు అన్న మీ అన్న నా గురించి. ఇంకా చాలా అయిపోయినా మా అన్న. వద్దులేరా, ఇప్పటికింటనే ఊరేసుకుని తాగబుద్ధి అవుతుంది. కాదు ముంచట కాబట్టి ఈ మందైనా తాగి తప్ప. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి తమ్ముడు వచ్చిన దగ్గర నుండి ఫోన్ ఒకటే గెలుకుతాను అంటే మాకు ఫోన్లు లేవా, మేము గెలకలేమా? ఫోన్ నొక్కాలంటే నీకు లవర్ ఉండాలన్నా. మీ మొక్కానికి లవర్ ఉండదులే కానీ అనవసరంగా ఎదవనైపోయానన్న. వీడెంత అంత మాట అన్నాడు? పోనీలే, మందావుతాను. మంద అవుతాడు, నేను షర్బత్ అవుతా అన్నారా? చూడు దీన్ని బొయ్యలోకి మాత్రం నేను తలకాయ బద్దెంగుతాను నేను. అవునన్నా, మొన్న డీజే బాక్స్ కుదిరితే చేరిందట, పెట్టింది ఇప్పుడు. వీడు మనిషి పశువా? వాడేమన్నా నీ లవర్ అరా? ఉండలేని మొత్తం అంతగానని చెప్పినావు నా గురించి. అరే వీడు చెప్పినాక ఒక్క మంచి పని కూడా ఎర్రనాది. మొన్న ఒకటి చెప్పినన్న వీడు. ఏంటిది అది? దీన్ని వీళ్ళ ఎవరిని కలిపింది నువ్వే అంటగా. నేను చేసిన బ్రోకర్ పని మాత్రం అంత గొప్పగా చెప్పినావారా? మనసాక్షికైనా ఉండాలరా. స్టఫ్ ఏది? అయిపోయిందిగా. ఫ్రేమ్ లో లేడు, ఏం చెప్తాడు అనుకున్నా. మొత్తం అయిపోయి పక్క పెట్టినవారా? అన్నా టఫ్ అయిపోయిందా, తెప్పిరా అన్న. సగం బీరే ఉంది కదరా, తాగేసి పోదా ఇంటికి. స్టఫ్ ఎందుకు? అరే పవన్, నాకు ఇప్పుడు ఇంకో బాటిల్ కావాలరా. అవుతుందా కాదా? స్టఫ్ తెప్పి అన్నా. అవుతుందా కాదా? అరే స్టఫ్ తెప్పి అంటే నువ్వే తెచ్చుకోపో. అవుతుందా కదా? అరే పిచ్చి కుద్దులను అరా ఊకొరిస్తావు. పందికి పందు నువ్వు మందు కూడా తాగుతాను. అరే సగం బీర్ తాగితే పోవచ్చురా ఇంటికంటే. కాదన్నా, స్టఫ్ లేకుంటే ఎవడన్నా మందు తాగుతారా అన్న? ఎట్లా తాగుతారన్నా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరు నేను పట్టుకొచ్చింది? ప్రణయ్ గారు పట్టుకొచ్చినా. వాడినే అడుగు. వాడు తాగి వన్నాక ఎట్లా ఆడుతున్నా? నువ్వు బాలేకున్నావు. అరే మరి తాగి పంట కూడా నాదే అరే తప్పు. నువ్వే కన్నా పెద్దోనివి. అందుకే కదా పైసలు వచ్చి తెచ్చుకోమని చెప్పిన. అంటే ఏమన్నా పోరన్నా నువ్వు పైసలు తెచ్చి స్టఫ్ తెచ్చుకోవడానికి? సరే మరి నీ పైసలతో తెచ్చుకోపో మరి. అరే ఏమన్నా పెద్దోనా అన్న? జాబ్ చేసేవన్నా పైసలు తెచ్చుకోవడానికి? అరే పవన్ వీనికి ఎట్లా చెప్పాలరా? నమస్తే. చూడురి 4 బీర్లు తెచ్చుకున్నాం. అబద్ధం వద్దు, గీయానే తెప్పించు, 4 బీర్లు తెప్పించు. కాకపోతే స్టఫ్ అయిపోయిందబ్బా. స్టఫ్ తెప్పేయమన్నా తెప్పినంటా నేనే. అదే ఇది కరెక్ట్ పద్ధతి అసలు? ఇదైతే మంచి పద్ధతి కాదు. మళ్ళీ మీదికి వెళ్ళాను నన్ను ఒక తిట్టు కూడా తిట్టినానే.
పిచ్చి చూడండి అన్నాను మాటలు పుట్టేయకు నిన్ను ఇట్లా ఇట్లా తిట్టవు ఇట్లా అన్నా నువ్వు నన్ను తిట్టినావు నాకు గుర్తేది బరాబర్ గుర్తేది అరే ప్రణయ్ నీ మనం తిట్టినారా అవును నువ్వు బరోబర్ తిట్టినవురా. నీకేంద్రో కానీ పండు చక్కగా ఇదంతా కాదన్నా నువ్వు స్టఫ్ తెప్పిస్తావు తెప్పిస్తాడు కదా నువ్వు చక్కగా దెంగేరు నుండి అరే మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అప్పుడే గ్రూప్ పడిందిరా అప్పుడప్పుడు గ్రూప్ ఎందుకు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలిగా వద్దా అరే ఆ వీడియో అప్లోడ్ చేయాలంటే ఆ గ్రూప్ లో యాడ్ అయి ఉండాలి దాని అడ్మినే నేను ఇది మన ఫోన్ ఇది చూడు ఒకసారి అయితే వాడు ఉన్నాడు లేడు 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 అరే తమ్ముడు స్టఫ్ గురించి ఇంత చేయాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా ఇంటికి పో నన్ను పోని పుట్టిన ప్యాకెట్లు రాదురా వానికి అదేదో నువ్వే రాదురా మామూలు బండి మరి సర్లే అరే ఈ వీడియో వద్దు ఏమొద్దు కానీ నీకు స్టఫ్ కావాలి నాకు మందు కావాలి నువ్వు మందు తీసుకో నేను స్టఫ్ తీసుకుంటా సరేనా మేము ఓ పని చేయి అయితే నువ్వు దెంగి